మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభంపై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. వైసీపీలో చేరి కాపుల్ని బడుగు బలహీన వర్గాల వారికి బానిసలుగా మారుస్తారా అంటూ ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ ఇది మీకు న్యాయమా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు ఆదివారం వెల్లడించారు ముద్రగడ. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్లు. దరిద్రం. ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు. కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది? 77 సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా? ప్రజలారా, మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి? ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ జాయిన్ అయిపోతుంటే ముద్రగడ పద్మనాభం తన కొడుకు